తన పొలాన్ని ఆక్రమించుకున్నారంటూ ఆ పొలంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓ నిరుపేద కుటుంబానికి మంత్రి లోకేష్ అండగా నిలిచారు. తన పొలాన్ని అల్లూరివారిపాలెంకు చెందిన కొందరు ఆక్రమించుకున్నారని నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో 3 రోజులుగా పొలంలోనే కొడుకు, కూతురుతో కలిసి సుజాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. డబ్బు లేదని నాకే ఊరు పట్టించుకోలేదు, న్యాయం చేయలేదు. అధికారులే అన్యాయం చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే అలసిపోయా, తిరిగి విసిగిపోయా. పొలంలోకి వచ్చిన ప్రతిసారి దాడులు, న్యాయం లేదా కేసుల వల్ల కూడా. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ ఆమె సమస్య తెలుసుకుని పరిష్కారం చూపాలని అనగాని సత్యప్రసాద్కు ఆదేశాలిచ్చారు. దీంతో బాధితురాలు సుజాతకి నేరుగా ఫోన్ చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తగిన ఆధారాలతో వచ్చి కలవాలని సుజాతకి ఫోన్ చేయడంతో ఆమె దీక్ష విరమించారు. నిమ్మరసమిచ్చి సుజాతతో నరసరావుపేట ఎంఆర్ఓ వేణుగోపాల్ దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆమె లోకేష్కు, మంత్రి అనగాని సత్యప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మా యొక్క భూమిని స్థానిక వాసులు ఆక్రమించడం జరిగింది. న్యాయం కోసం నా కుటుంబంతో సహా ఇవాళకి 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు మా భూమి యందు చేయడం జరిగింది. నరసరావుపేట మీడియా వారు మా యొక్క సమస్యను ప్రచారం చేయడం జరిగింది. మీడియా కథనం ప్రకారం నారా లోకేష్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా స్పందించడం జరిగింది. మీకు ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొని వస్తే మేము ఈ యొక్క సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో నరసరావుపేట తహసీల్దార్ గారు, అలాగే నరసరావుపేట రూరల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఆమరణ నిరాహార దీక్ష నిమ్మరసం ద్వారా విరమించుకోవడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.